శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. సమాజంలో మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చూస్తుంటాం. వాటిలో ప్రధానంగా మన సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానం యోగ్యులు అవ్వకపోవడం మొట్టమొదటిగా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం లేక ఇబ్బంది పడడం కావచ్చు. అదేవిధంగా కుటుంబంలో దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉండడం. అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అన్యోన్య దాంపత్యానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా రకాలైనటువంటి అంటే ఎలాంటి ఇష్యూస్ లేకోకుండా కూడా అంటే గ్రహ ప్రభావాలు ఇవన్నీ ఏం లేకోకుండా కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మేము చాలాసార్లు గమనించాం. వీటన్నిటికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు. శాస్త్రం చెప్తున్నటువంటి మాట. పితృదేవత అనుగ్రహం అనేటువంటిది ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబ వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. పితృదోషాల ప్రభావం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబ వృద్ధి లేకోకుండా ఆర్థికంగా, ఆరోగ్యంగా ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలతోటి ఆ కుటుంబం ఇబ్బంది పడేటువంటివి ఎక్కువగా వస్తుంటాం. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో మహాలయ పితృపక్షాలలో విశేషంగా పితృయజ్ఞాన్ని, మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాన్ని, మహానారాయణ హోమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మీరు కూడా మీ పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కాంక్షించాలి అనుకుంటే తప్పకుండా క్రింద నెంబర్ని సంప్రదించి ఈ మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు అనేటువంటివి జరిగేలా చూడండి. విశేషమైనటువంటి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. సర్వేజనా సుఖినో భవంతు.